యెషయా గ్రంథము 8వ అధ్యాయము. మరియు యెహోవా, నీవు గొప్ప పలక తీసుకొని మహేరు, షాలాల్, హాష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను, యెబెరెక్యాయు కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా, నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు, షాలాల్, హాష్బజ్ అను పేరు పెట్టుము. ఈ బాలుడు నాయన, అమ్మ అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును, షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురనెను. మరియు యెహోవా ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టియు రెమల్య కుమారుని బట్టియు సంతోషించుచున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును. అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికలలో తగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు, నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను, ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పున్నదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడుదానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపత్యగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. అయితే ఆయన ఇశ్రాయేల్ యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించి పండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపత్యగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. వారు మిమ్మును చూచి కర్ణ పిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడే గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢంధకారములోనికి తోలివేయబడెదరు.